అంటూ బురుడి కొట్టి గారడి మాటలతోటి వాళ్ళు డబ్బులు కాజేస్తారు. కాబట్టి జరంత జనాలు జాగ్రత్తగా ఉండాలని నేను మీకు గుర్తు చేస్తూ ఉంది. పార్టీలో 10 ఏళ్ళు ఎంతో ఆవేదన అనుభవించా. ఇన్నాళ్ళ సంధి దుఃఖం దిగమింగింది కవితమ్మ. నీ దండం మీద 10 ఏళ్ళ సంధి, 1 పొద్దు కాదు 2 పొద్దులు కాదు, ఒక్క ముచ్చట 10 రోజులు దాచిపెట్టాలంటేనే కడుపు ఇంత ఉబ్బుతుంది, ఇట్లా ఉబ్బిపోద్ది. కానీ మరి కవితమ్మ 10 ఏళ్ళ సంధి కడుపులనే దాచుకుందాట బాధని. నా లేఖను బహిర్గతం చేసిన వారికి అది అంతర్గత అంశం అని తెలియదా? కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు. భాజపాతో జత కట్టే పార్టీలకు భవిష్యత్తు ఉండదు. చూసిర్రా బీజేపీ అంటే ఎంత ఇసురుక పడుతుందో. ఎందుకంటే మరి బీజేపీ వాళ్ళు తీహార్ జైల్లో సిప్పకూడదునే పెట్టిరు. దోమలు గర్వంగా రామ 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 అని ఆ భగవంతుని దలుచుకుంటా కొలుచుకుంటా కాలం వెళ్ళదీసింది కవితమ్మ. అందుకనే బీజేపీ వాళ్ళు అంటే అంత పగ. అందుకనే బీజేపీ వాళ్ళతో జతకట్టే పార్టీలకు అసలు భవిష్యత్తే ఉండదని కుండ బద్దలు కొడుతుంది కవితమ్మ. భాజపాతో జతకట్టే పార్టీలకు రాజకీయంగా కొంతకాలం కలిసి వస్తుందేమో, కానీ దీర్ఘకాలిక భవిష్యత్తు ఉండదని, ఆ తర్వాత మరుగున పడటం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తాను కేసీఆర్కు చెప్పానన్నారు. పార్టీలో 10 ఏళ్లుగా ఎన్నో ఆవేదనలను అనుభవించానని చెప్పారు. శుక్రవారం వివిధ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంచిర్యాలకు వచ్చిన ఆమె మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు. ఇది కథ. ఆమె 1 రోజు కాదు 2 రోజులు కాదు 6 నెలలు కాదు ఏడాది కాదు 10 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంట్లో ఉన్న దయ్యాలతోటి నెగలలేకపోయింది. ఇంట్లో ఉన్న దయ్యాలతోటి ఆమె ఆ బాధని బయటికి చెప్పుకోలేకపోయింది. ఇక నా వల్ల కాదు. ఇక చెరువులో కనుక ఇక వరదలు వచ్చి 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 చెరువు నింతే ఇక అది ఏడాది ఒక రకంగా గండి పడ్డట్టు ఇక ఇప్పుడు కవితమ్మకు కూడా ఇక 10 ఏళ్ల సంధి ఇక నానబెట్టి మరుగున పెట్టి ఆడంగా ఈడంగా ఆగం జగన్నాథం ఇక ఆమెని మొత్తం కలిబిలి చేస్తుంటే ఇక తట్టుకోలేక ఈ రకంగా ఇప్పుడు కక్కుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కథను మొత్తం ఇప్పుడు ఈ రకంగా ఈమె కక్కుతుంది. ఇక రేపు మరి ఇంకా ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ? ఇప్పుడు అన్నకు శల్యకు ఇట్లా పడతట్టుంది. అన్నకు శల్యకే రాబోయే రోజుల్లో ఇట్లా పడతట్టుంది. ఇక ఈమె కూడా మరి షర్మిలమ్మ బాటలో నడుద్దామని ఫిక్స్ అయినట్టుందిలా. ఇక షర్మిలమ్మ కూడా ఇక అన్న వదిలిన రామబాణం అని అన్న పోయి జైల్లో వండుకుంటే శల్య బూట్లు వేసుకొని షర్మిల పాదయాత్ర చేసుకుంటా ఇక వీళ్ళకు వచ్చిన వాళ్ళకి అందరికీ బాగా చెప్పుకుంటా వైఎస్ఆర్సీపీని చర్రంతా నిప్పుల మీద నీళ్ళు అన్నట్టుగా బతికించింది అన్న పార్టీ. ఇక ఆ తర్వాత ఆశ్రయ పంపకాలల్లో ఏమైందో మరి ఎటువంటి సంగతిలో కానీ మొత్తానికి కయ్యం పుట్టింది. ఇక లాభం లేదని షర్మిల వచ్చి తెలంగాణ పడ్డది. తెలంగాణలో కూడా ఈమె పాదాల మీద చేసే పాదయాత్ర ఊరూరు తిరిగింది. ఇక ఇక్కడ వశపడకుండా అయింది. ఆమె నెగలేకుండా చేసిర్రు. లాభం లేదని తోక ముడుచుకొని మారపోయి ఆంధ్రాలోనే పడ్డది. ఆంధ్రాలోనే పడి ఊకుందా? ఈడ ఉన్నన్ని రోజులు కేసీరావు కడిగిపోసింది. మళ్ళీ ఆడిపోయినాక తోడబుట్టిన అన్ననే జగన్నే ఈడి కాడికి మొత్తం కడిగి పారేసింది. అన్నను నేల పట్టించింది. ఇప్పుడు ఆమె కళ్ళు చల్లగా ఉన్నాయి. ఇక ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కావాలి అని కేటీ రాములకు ఎంత ఆంబాయం ఉందంటే నీ దండం పెడితే అబ్బో. ఇక మరి గసవంటి ఆశాపరుణ్ణి ఎట్లా చేయాలి, ఏం చేయాలి? నువ్వేటైతావు ముఖ్యమంత్రి, నువ్వే తరికనవుతావు. వరంగల్ సభలో నువ్వేనా ఆ ముగ్దారివి? నీ ఒక్కరి ఫోటో ఉంటుందా? నా ఫోటో ఎందుకు లేదు? నా ఫోటో ఎందుకు పెట్టలే? అయితే అయ్యే ఫోటోనే నీ ఫోటోనే ఉంటుంది, నా ఫోటో ఎందుకు ఉండదు? ఇక గాడికి వెళ్ళి ఇంకింత ఇక కండు బగ్గున మండి కడుపంతా కుమ్మరామలు మురిగి ఇక లాభం లేదని ఇక ఈ రకంగా ఇప్పుడు ఆంబాయం వెళ్ళబోసుకుంటా ఉంది. ఇక కడుపులో ఉన్న కషాయం అంతా
మొత్తం కక్కుతా ఉంది. ఇక రేపు అన్నను కూడా మరి రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రి